బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ పథకంలో 14 లక్షల మందికి అన్యాయం జరిగింది. ఇందులో రూపాయి తేడాతో మాఫీ పథకానికి అర్హులు కాని రైతులు 9 లక్షల మంది ఉంటే మరో 5 లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా లేవని స్కీమ్ డబ్బులు అందలేదు. దీంతో బ్యాంకుల్లో జమ చేసిన సుమారు 7,140.49 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలో వచ్చి పడ్డాయి. మూడవ వంతు రైతులకు మొండి చేయి చూపించి బీఆర్ఎస్ హయాంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల సాకుతో కొందరికి మొండి చేయి చూపించగా మరికొంతమందికి లాజిక్ చూపి రుణమాఫీ చేయలేదు. దీంతో అర్హులైన రైతుల్లో మూడవ వంతు మందికి ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రుణం తీసుకున్న రైతులు 40.66 లక్షల మంది ఉన్నారు. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని కండిషన్ పెట్టారు. ఫలితంగా 36.68 లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించారు. దీనికి గాను 20,141 కోట్లు కావాలని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. కానీ 5 ఏళ్ల పాటు అప్పటి ప్రభుత్వం వంతుల వారీగా రుణమాఫీ చేయడంతో కేవలం 23 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందింది. రూపాయి తేడాతో 5,740.49 కోట్లు మిగిలింపుంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు విషయంలో రూపాయి తేడా చూపించి 5,740.49 కోట్లు వెనకేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 99,999 రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేసింది. అదనంగా రూపాయి తీసుకున్న సుమారు 9 లక్షల రైతులకు మొండి చేయి చూపింది. రూపాయి ఎక్కువగా ఉందని సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లో సమస్యలొచ్చాయి. రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించుకోకపోవడంతో మెజార్టీ రైతుల అకౌంట్లు డీయాక్టివేట్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం అదే అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ చేసింది. అకౌంట్లు పనిచేయడం లేదనే కారణంతో బ్యాంకులు ప్రభుత్వం జమ చేసిన సుమారు 1,400 కోట్లను వెనక్కి పంపించేశాయి. కానీ అప్పటి ప్రభుత్వం రైతులకు ఈ విషయాన్ని వివరించి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయనో లేక అకౌంట్లు యాక్టివేట్ చేసుకోవాలని చెప్పలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. బీఆర్ఎస్ను అటాక్ చేసే ప్లాన్ రుణమాఫీ జరగని రైతుల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రుణమాఫీ వివరాలను సేకరించే పనిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పడింది. ఆ వివరాల ఆధారంగా ఆ పార్టీపై అటాక్ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే వాటి వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. 2018 నుండి 2023 కాలంలో రుణమాఫీ ఏ విధంగా జరిగింది, ఎంతమంది రైతులను గుర్తించారు, ఎంతమందికి ప్రయోజనం కలిగింది అనే కోణంలో ఆఫీసర్లు ఆధారాలు సేకరిస్తున్నారు.